హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్. నేను ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాను అంటే కోచింగ్ ఆన్లైనా ఆఫ్లైన్ ఏది తీసుకుంటే బెటర్, మై ఒపీనియన్ గురించి నా యొక్క ఒపీనియన్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. నాకున్న సిచ్యువేషన్స్ వల్ల నేనైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నానండి. కోచింగ్ ఎలా తీసుకోవాలి, ఆన్లైన్ తీసుకుంటే ఎలా తీసుకోవాలి, అన్ని సబ్జెక్ట్స్ ఒకే దగ్గర తీసుకోవాలా లేక సింగిల్ సబ్జెక్ట్స్ సింగిల్ ఇన్స్టిట్యూట్లో తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి, ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్ తీసుకోవాలా, మీరు ఆర్థికంగా ఫిట్ ఉండి నెక్స్ట్ ఇంకా మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళగలరు అనుకుంటే కంపల్సరీ మీరు ఆఫ్లైనే ప్రిఫర్ చేయండి. నా సిచ్యువేషన్ వచ్చేసి ఏంటంటే నాకు వచ్చేసి 3 పిల్లలు. సో దట్ నేను ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళలేను. నాకు ఆ పిల్లల్ని చూసుకోవాలి, నేను చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకా నేను ఒక చిన్న జాబ్ చేస్తానండి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో. ఆ జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చదువుకోవాలి. సో దట్ నేను ఆన్లైన్ కోచింగ్ అనేది చూస్ చేసుకున్నాను. నేను వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్ గ్రూప్ 2 కోచింగ్ మొత్తం కలిపి ఒక దగ్గర అయితే తీసుకోలేదు ఆన్లైన్లో. నేను ఎలా తీసుకున్నానంటే ఒక సబ్జెక్ట్స్ ఒక ఇన్స్టిట్యూట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ వచ్చేసి విజయసాయి అకాడమీ యాప్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పాలిటీ వచ్చేసి నరేష్ ఐఏఎస్ అకాడమీలో తీసుకున్నాను. అలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క దగ్గర మీరు ఎవరైతే పర్ఫెక్ట్ అయితే ఉంటారో అక్కడ సెర్చ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మూమెంట్ ఉందనుకోండి, వాటిలో ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో మీరు అలా చూస్ చేసుకోండి. ఐకాన్ ఇండియా అవ్వచ్చు, ఐకాన్ ఇండియా గణేష్ సార్ అవ్వచ్చు, ఇంకా షైన్ ఇండియా సయ్యద్ సార్ అవ్వచ్చు. నెక్స్ట్ హరీష్ అకాడమీలో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి మళ్ళీ గ్రూప్ 2 కోచింగ్ మొత్తం కలిపి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఒక్కొక్క సబ్జెక్ట్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు వచ్చేసి ఇంకా ఈ హరీష్ అకాడమీలో ఉపేందర్ సార్ చెప్తారు, ఆ సార్ అవ్వచ్చు. ఇంకా మీరు సెర్చ్ చేయండి, నెంబర్ ఆఫ్. ఇంకా బాలాజీ తిరబోయిన సార్ ఉన్నారు, తెలంగాణ మూమెంట్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ సార్ కోచింగ్ చేయాలి. బాలాజీ తిరబోయిన సార్ కూడా స్టార్ట్ చెప్పారు. ఇలా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఏది బెటర్ అని మీరు తెలుసుకొని అలా తీసుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క దగ్గర తీసుకోండి. అన్నీ కలిపి ఒక దగ్గర తీసుకున్నా మనం ఏదైతే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అవి రీచ్ కాలేకపోవచ్చు. సో నా ఉద్దేశం అయితే ఒక సబ్జెక్ట్ ఒకరి దగ్గర తీసుకోవడం బెటర్. వాళ్ళు ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారు చూసి మీరు అలా తీసుకోండి. లేకపోతే ఆఫ్లైన్ కోచింగ్ అంటారా, అన్నీ ఒక దగ్గర ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసుకోండి, దాంట్లో జాయిన్ అవ్వండి. అప్పుడు మీకు అన్ని సబ్జెక్ట్స్ ఒకే దగ్గర కవర్ అవుతాయి. నేను వచ్చేసి ఏంటంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో, ఇంకా లేకపోతే ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తూ ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. నేనైతే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క దగ్గర తీసుకున్నాను. ప్రస్తుతానికైతే 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి పాలిటీ నరేష్ ఐఏఎస్ అకాడమీలో తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఎకానమీ, అది కూడా విజయ్ సార్ తెలంగాణ ఎకానమీ ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నాను. విజయ్ సార్ ఎకానమీ యాప్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సార్ ఇంకా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశారనుకుంటా. ఒక్కసారి మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. పాలిటీలో కూడా సార్ ఏంటంటే కాంబో ప్యాక్ ఇచ్చారు. అరే సార్ ఐఏఎస్ అకాడమీలో కరెంట్ పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ దాంట్లోనే ఉంటుంది, నెక్స్ట్ పాలిటీ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి మనకి. ఫస్ట్ నా ఈ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ సబ్జెక్ట్ తెలంగాణ మూమెంట్ అనుకుంటున్నాను. అప్పుడు ఒకవేళ నేను ఏదైతే తీసుకుంటున్నానో అది మీకు ప్రిఫర్ చేస్తాను. అండ్ సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, కరెంట్ అఫైర్స్. నేను వచ్చేసి కరెంట్ అఫైర్ ఎవరి దగ్గర ఫాలో అవుతున్నానంటే ప్రవీణ్ సార్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నానండి. CA 360 తీసుకున్నాను సార్ది. అండ్ యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతాను సార్ది. ప్రవీణ్ సార్ క్లాసెస్ అవి ఉన్నాయి కదా, దాంట్లో కరెంట్ అఫైర్స్ మాత్రం ప్రవీణ్ సార్ని ఫాలో అవుతున్నాను. పాలిటీ వచ్చేసి నరేష్ సార్, నెక్స్ట్ ఎకానమీ వచ్చేసి విజయ్ సార్.
ఈ వీడియో ఆన్లైన్ కోచింగ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.